నెల్లూరు సంతపేటలోని సెయింట్ జోసెఫ్ చర్చిని సోమవారం రాత్రి టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్తో కలిసి మాజీ మంత్రి నారాయణ, ఆయన సతీమణి రమాదేవి దంపతులు సందర్శించారు. వారికి చర్చి నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు. శాలువాలు, పూలమాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఫాదర్ బిషప్ ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం వారికి గిఫ్ట్ బాక్సులను బహుకరించారు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈరోజు క్రిస్మస్ పండుగ ప్రపంచ యావత్తు దాదాపు 200 దేశాలకు పైగా ఈరోజు ఈ క్రిస్మస్ వేడుకలను అతి ఘనంగా చేసుకుంటుంటారు. 200 దేశాలే కాదు, మిగిలిన దేశాల్లో కూడా పార్షియల్గా యాక్చువల్గా ఈ యొక్క క్రిస్మస్ యొక్క వేడుకలు చేసుకోవడం జరుగుతుంది. 200 సంవత్సరాలకు పైగా ఈ భూప్రపంచం మీద పరిపాలకుల యొక్క అరాచకాలను ప్రజలు పడే ఇబ్బందులను వాటి నుంచి విముక్తి చేయటానికి సుపరిపాలన కోసంగా ఆ రోజు దైవదూతగా క్రీస్తు రావటం జరిగింది. అది డిసెంబర్ 20వ తేదీ. దాన్నే ఆయన జన్మదినాన్ని మనం క్రిస్మస్గా యావత్ ప్రపంచం ఈరోజు చేసుకుంటుంది. బైబిల్లో కూడా చాలా క్లియర్గా ఒక పరిపాలకుడు ప్రజలకు ఎలాంటి పరిపాలన ఇవ్వాలా, ప్రజలు సంక్షేమంగా ఉండాలంటే ఏం చేయాలనేది చాలా చక్కగా వివరించడం జరిగింది. నేను ఇక్కడికి వచ్చాను. బిషప్ గారి యొక్క వారు చెప్పే ప్రతి వాక్యాన్ని యాక్చువల్గా నేను చాలా సునిశ్చితంగా పరిశీలించడం, దాన్ని అర్థం చేసుకోవడం జరిగింది. ప్రతి వాక్యంలోనూ ప్రజలకు సుపరిపాలన ఇవ్వటమే పరిపాలకుడి యొక్క బాధ్యత అని చాలా చక్కగా బైబిల్లో వివరించారు. ఈరోజు మన దేశానికి మహాత్మా గాంధీ స్వాతంత్రం తెప్పించింది కూడా ఆ శాంతి మార్గంలోనే. ఖచ్చితంగా ఏదైతే నిన్న బిషప్ గారు తన బైబిల్ వాక్యాలని అందరికీ తెలియజేశారో దాంట్లో ఉన్న సారాంశం ప్రకారం ఖచ్చితంగా 2024లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, ప్రజలకి సుపరిపాలన ఇవ్వటం జరుగుతుంది. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. ముందుగా ఈ జిల్లా ప్రజలందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మాజీ మంత్రి పొంగూరు నారాయణ గారు మరి వారి సతీమణి గారితో పాటు తెలుగుదేశం నాయకులందరము ఇక్కడ బిషప్ గారిని, ప్రకాశం గారిని కలిసి ఆయనకి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పి ఆయన యొక్క ఆశీర్వాదాలు తీసుకోవడం జరిగింది. మరి ప్రపంచం మొత్తం అల్లకల్లాలు అయిపోతుంది. ఒక పక్క ఇజ్రాయెల్, ఒక పక్క గాజా, అమాయక ప్రజలు చనిపోతున్నారు. అనేక దుర్మార్గమైన పాలనలు, ఇవన్నిటికీ ఆ యేసు ప్రభు ఒక మంచి, అందరికీ ఒక సన్మార్గంలో తీసుకెళ్ళి మరి ప్రతి ఒక్కరికి వాళ్ళ సమస్యలన్నీ, కష్టాలన్నీ తీరుస్తారని నేను పూర్తిగా నమ్ముతూ ఈరోజు మరోసారి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.